యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను వాక్యాన్ని, మీరు కూడా ధ్యానం చేయండి. నన్ను దర్శించి ప్రభువా నాతో మాట్లాడాలని అడుగుతున్నావు. దేవుడు మీ మనం ఆలకించే మీరు కోరుకున్నట్టుగానే దేవుడు మీకు జవాబిస్తూ ఉన్నాడు. ఈ జవాబు పొందటంలో నువ్వు గ్రహిస్తున్నావా? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో. యేసు గొప్ప ప్రేమమయుడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక Hebrews chapter 10 verse 36, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈరోజు వాగ్దానం ఏంటంటే, మీరు బలమైన ఆశీర్వాదం అంటే బలమైన వాగ్దాన ఫలము పొందుకునే సమయంలో మీరున్నారు. ఎన్నో శ్రమలు బాధలు పడుతున్నావు, తెలియకుండా మనసు నలిగిపోతుందని అనుకుంటున్నావు కదా. నువ్వు గ్రహిస్తున్నావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. కానీ ఏంటి ఇంకా జరగలేదేంటి, ఇంకా మాట రాలేదేంటి, పైనుంచి దేవుడు జవాబు నాకు ఇవ్వలేదేంటి, నాకు ఏ ఆన్సర్ రాలేదు అని తల పట్టుకుని బాధపడిపోయేంత బాధపడుతున్నావు. అందుకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీకు కొంచెము ఓర్మి అవసరము, ఓర్పు అవసరము, కొంచెం సహనం అవసరము. వెయిట్ అండ్ సీ అని చెప్తున్నాడు. అంటే కొంచెం వెయిట్ చేసి చూడు, తొందరపడకు. వాగ్దానం పొందుకుంటున్నారు మీరు. ఆమేన్. దేవుని వాగ్దానం పొందుకునే మనము, ఆ వాగ్దానము ఉంటే చాలు. ఆ ప్రామిస్ ఇది ఇచ్చాడంటే, ప్రామిస్ ఎలా ఉంటుందంటే, అసలు మామూలు మనుషులు ఇచ్చే ప్రామిస్ కాదు ఇది, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే ప్రామిస్ కాదు ఇది, రాజకీయ నాయకులది కాదు. పరలోకము నుండి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం. మీకు ఓర్మి అవసరము అని ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు అసలు ఓర్పు ఉందా? నువ్వు సహించుకుంటున్నావా? నా వల్ల కాదండి, నేను ఇన్ని సహించుకోలేనండి, నేను సహించలేను, నేను ఇలాగే బ్రతుకుతాను, లేదా అలా బ్రతుకుతాను, నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? దేవుడు